కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఫోర్త్ సిటీ పేరుతో రియల్టర్స్ కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ పోవడానికి సోమేష్ కుమారే కారణమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. అధికారులు ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేయొద్దని సూచించారు. దేశంలో కమ్యూనిజంను అంతం చేయడం ఎవరితరం కాదన్నారు సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఎన్కౌంటర్లతో మావోయిస్టులను అంతం చేయలేరని చెప్పారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఆర్భాటాలు తప్ప ఏమీ లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం అనే మార్గాన్ని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదన్నారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బండి సంజయ్ అహంకారంతోనే గద్దర్ పాటను జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాన్ వెస్లీ. శ్రామిక వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే ఏ పార్టీ అయినా, ఏ విధానాలైనా, ఏ ప్రభుత్వమైనా ఆ పార్టీని, ఆ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుంది. ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది. అందుకని ఆ అంశాల మీద శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం సిపిఎం పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఉద్యమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తాం. కేసీఆర్ గవర్నమెంట్ పోవడానికి అప్పటి సీఎస్ సోమేష్ కుమారే కారణమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అలాంటి వారిని పక్కన పెట్టుకుంటే కాంగ్రెస్ అదే పరిస్థితి వస్తుందన్నారు. అధికారులు మిస్గైడ్ చేయకుండా చూసుకోవాలని సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ఇంటర్ బోర్డు వ్యవహారాలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు కూనంనేని. ప్రైవేటు కాలేజీల సమస్యలపై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ అదే టైపు, నేనే బాగా తెలిసినాడిని అని ఆయన ఈయన ఒప్పించగలిగాడు. వీడికంటే ఆయన గొప్పవాడయ్యాడు. ఎవరు? సోమేష్ కుమార్. ఆయన తప్పే ధరని, ఆయన తప్పుతోనే గవర్నమెంట్ పోయింది. అటువంటి తప్పులు చేయకూడదు. వీళ్ళు కమ్యూనిజాన్ని అంతం చేయడం ఎవరితరం కాదన్నారు సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా చూడాలని సూచించారు. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలన్నారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు చాడ. అందరు కలిసి వామపక్షాలు కానీ, మరి ప్రగతిశీల శక్తులు కానీ, లేదా కమ్యూనిస్టులు కానీ, మావోయిస్టులు అందరూ కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ దేశంలో మరి మార్క్సిజం సిద్ధాంతాన్ని అమలు పరిచేదానికి పూనుకోవాలా. మేము ఇతరులకు ఇచ్చే అభ్యంతరం పెట్టే తప్పులేదు, కానీ ఆయనకి ఇవ్వడం సమంజసము. బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తున్నారు వామపక్ష నేతలు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విధానాలను వీడాలని హెచ్చరించారు. ఇక రాష్ట్ర సర్కార్ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.